బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలుగా సేవలు అందిస్తున్న మహిళ డ్రగ్స్ కు బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే సుమారు 70 లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యురాలి వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తాజాగా 5 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్పేటలోని ఏపీఏహెచ్సి కాలనీకి చెందిన 34 ఏళ్ల డాక్టర్ చిగురుపాటి నమ్రత సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన నమ్రత కొన్నాళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వ్యాన్స్ టక్కర్ ను వాట్సాప్ లో సంప్రదించి 5 లక్షల రూపాయల విలువైన కొకైన్ ను ఆర్డర్ చేసింది. ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో వ్యాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ ర్యామ్ ద్వారా కొకైన్ పంపించాడు. నగరానికి కొకైన్ తీసుకొచ్చిన ర్యాంపర్ ఆ ప్యాకెట్ ను డాక్టర్ నమ్రతకు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. డాక్టర్ నమ్రతతో పాటు ర్యాంపర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.